బైబిల్ యొక్క 66 గ్రంథాలలో 4వ గ్రంథము సంఖ్యాకాండము. సంఖ్యాకాండం యొక్క గ్రంథ పరిచయం. సంఖ్యాకాండం యొక్క గ్రంథకర్త మోషే. దీని హెబ్రీ నామము అరణ్యములో, గనుక దీనిని అరణ్యకాండం అనవచ్చును. ప్రభువైన యేసు పైకెత్తబడినవాడుగా ఇందు చూపించబడెను. సంఖ్యాకాండములో ప్రజలు పరీక్షింపబడిరి. రక్షింపబడిన హృదయము అవిశ్వాసమును కనిపెట్టి విసర్జింపవలెను. ఇందరి ముఖ్యమైన 3 మాటలు సేవ, సమరము, సాగిపోవుట. రక్షింపబడినది సేవించుటకే. అరణ్యంలో దాదాపు 30 లక్షల మందికి ఆహారమెట్లు? అక్కడ దేవుడుండెను. నీటినిచ్చే బండ వెంబడించెను. వారి వస్త్రముల పాదరక్షల జాగ్రత్త దేవుడే వహించెను. ఇజ్రాయేలీలు 2 సార్లు లెక్కింపబడిరి. 1వ అధ్యాయము 26వ అధ్యాయములో దీనిని చూడగలము. ఇజ్రాయేలీలలో ప్రతివాని స్థానము విధియు దేవుని చేతనే నిర్ణయించబడెను. ప్రతివాడు తన స్థానములో నిలిచి తన కర్తవ్యమును నిర్వర్తించుకొనుచు జయోత్సాహముతో అరణ్య యాత్రలో సాగిపోయి ఉండవలసినది. ఎందుకనగా విమోచింపబడిన అనుభవము, ధర్మశాస్త్రము, ప్రత్యక్ష గుడారము, అనుదినాహారము, అగ్నిమేఘ స్తంభములు కలిగిన వారికి ఇంకేమి కొరత? ప్రజల వైఫల్యము, అవిశ్వాసము దట్టమైన చీకటి వలెనున్నను యెహోషువ, కాలేబులు విశ్వాస హృదయమునకు ఊరట కలిగించు 2 కాంతివంతమైన పాత్రలు. వీరిరువురు అంచలంచల విశ్వాసముతో దేవుని నమ్మకత్వమునందు ఆనందించి గురి చూచి దిరి చేరిన విశ్వాసులకు చక్కని మాదిరులు. ఇది సంఖ్యాకాండం యొక్క గ్రంథ పరిచయం. మిగిలిన గ్రంథాల యొక్క పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం.